అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శిశిర ఋతువు శుక్లపక్షం చతుర్దశి ముగిసిన సందర్భంలో పౌర్ణమి గడియలు నడుస్తూ ఉన్నటువంటి ఈ శుభ సమయాన పుబ్బ నక్షత్ర సహితమైనటువంటి గురువారము నాడు స్వామివారి కళ్యాణోత్సవం సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనమందరం వీక్షిస్తూ ఉన్నాం. దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని ఉత్సవంగా తలమానికమైనటువంటి కైంకర్యంగా నేడు కళ్యాణోత్సవం తిలకిస్తూ ఉన్నాం. అందుకనే శ్రీవారి కళ్యాణోత్సవంలో భాగంగా శ్రీ వైఖానస ఆగమోక్తంగా ఈ కైంకర్య విధులన్నీ నిర్వహిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ ప్రక్రియలో భాగంగానే మనం సంకల్పాన్ని చెప్పుకున్నాం. అందరూ బాగుండాలని, పరివారమంతా బాగుండాలని, లోకమంతా సంక్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారి ముందు నివేదనాపూర్వకంగా మనం సభక్తిపూర్వకంగా ఆత్మను ముందుపరిచి వేడుకుంటూ ఈ విధంగా అర్చిస్తూ ఉంటాం. కావున అర్చామూర్తి స్వరూపమైనటువంటి పరమాత్మ నేడు విభూతులన్నిటినీ కూడా తన అలంకారాలుగా చేసుకొని లోకాలకు తన యొక్క ప్రతిభా పాఠవాన్ని ఈ విధంగా కళ్యాణోత్సవం ద్వారా వివరిస్తూ ఉన్నారు. సకల సంకల్పాలన్నిటికీ కారణమైనటువంటి పరమాత్మ జీవులు అనుకుంటూ ఉంటారు, నా సంకల్పం ఇది, నా సంకల్పం ఇది, నా ఆలోచన ఇది, నా పట్టుదల ఇది, నా కార్యం ఇది, నేను చేస్తున్నాను ఇది అని. కానీ సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. సకల సంకల్పాలన్నీ కూడా మన సంకల్పాలంటూ ఏమీ లేవు.
మన సంకల్పాలు కూడా పరమాత్మ సంకల్పాలే. మన ఆలోచనలు కూడా ఆ ఆలోచనలు కారణమైనటువంటి ఉద్భవించడానికి కారణమైనటువంటి మూలం పరమాత్మ. అందుకనే గీతాచార్యుడు ఊర్ధ్వమూల మదశాఖం అస్వర్ధం ప్రాహురవ్యయం, అన్నిటికంటే ఈ విశ్వమంతా కలిసి ఒక అస్వర్ధ వృక్షమని అనుకుంటే ఆ వేర్లు నేనుగా ఉన్నాను అంటున్నాడు. అంటే మనం పట్టుకోవలసింది వేర్లను పట్టుకోవాలి. మనకు అద్భుతమైనటువంటి ఫలం కావాలంటే ఆకుకో చెట్టుకో కొమ్మకో నీళ్లు పోయక్కర్లేదు, వేర్లకు పోయాలి. ఆ విధంగా వేర్ల వంటి పరమాత్మను ఆరాధించాలి. గోవింద. వరుణమావాహయామి ప్రేయసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్మృతిమావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదమాచం సమర్ప్యామి ఏతే ప్లవస్త్రాత్ర్యాభరణ ఉపవీత పుష్పగంధదౌరిబాలంగారార్థాః ఇమేక్షరా సర్వోపచారాः సర్వతీర్థలం పుణ్యం భావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళాయన కరిష్యమాణ సకర్మణః నిర్విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం దర్బాహం చక్రసంనిధం జ్యాప్తిం సంకేతం శుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్ధవం దేవం దక్షిణాం సమర్చయేత్ ఆగ్నేయస్మాదదామేత్వాశ్చేదాత్తమేత్వాత్సంభో వైరాజంతే సతాన్ని సత్తాం ప్రేక్షాం దేశోపదానామనాది కామే స్థాన్ దాతు ఓం భూ పద్మాకరణే శిక్షణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అభితమావాహయామి తత్పత్నీం సూత్రదీమావాహయామి వామే జ్యామావాహయామి తత్తగ్నేతు శిక్షణ శ్రేదమాసనం విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదమాచం సమర్ప్యామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్కర్మణ తస్మాన్యానుభాసేత కర్మణాన్ విఘ్నశాంతే ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ ప్రసమాప్య చ కుర్యాత్ పరివారస్య సక్సేనస్య పూజనం భగవద్భిరజ్ఞాతః పుణ్యః వాచయిష్యే ఓం వాచతాం సుపుణ్యాం కరోమి కురుష్వాసుత ప్రోక్షదం అస్తు. ప్రజాపతి ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంత ఘోరాన్ శామ్యంత పాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధతాం శుభాని శామ్యంత ఘోరాని శామ్యంత పాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంత ఘోరాని శామ్యంత పాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః వంతనోదో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్చక్రమే త్రేధాన దేవతం సమూఢమస్వాగం సురే త్రీణిపదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి వస్తుదేతో వృతాని వస్తుసే ఇంద్రస్యజస్సఖాః తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూర్యः దివీవ చక్షురాతతం తద్విప్రాసో వన్యవోజార్ధ్రభాగం దత్సవిందతే విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తిరస్య ద్రవిణోదా సరస్య ప్రేగం సుతే ద్రవిణోదా వీరవతిషణ్ణో ద్రవిణోధారాస్తి దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భట్కర్వైదవవిషం యదా వై సూర్యవదేతి నక్షత్రన్నైతి యావత్ తత్సూర్యోగచ్ఛేతి యత్ర గణ్యం పశ్యేతి తావత్ గురుతత్కార్యే స్యాత్ పుణ్యాః యవకురుతే. ఓం భూః అతిపురోక్తంష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరివేశనాశ్రోత్తందర్భుషత్తం శాంతత్వం సపుణ్యావాచకర్మణి పుణ్యాహం భ్రవంతోః భ్రవంతు పుణ్యాం కర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రవంతోః భ్రవంతు పుణ్యాం కర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రవంతోః భ్రవంతు పుణ్యాం కర్మణోస్తు. స్వస్తి ఇంద్రోర్ధస్వాస్త్రః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్వరిష్ణీమి స్వస్తి న బృహస్పతిర్దదాతు దదాతు. ఓం భూవతిపురోక్తంష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరివేశనాశ్రోత్తందర్భుషత్తం శాంతత్వం సపుణ్యావాచకర్మణి స్వస్తిం భ్రవంతోః భ్రవంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం భ్రవంతోః భ్రవంతు కర్మణే స్వస్తి కరుణా స్వస్తిం భ్రవంతోః భ్రవంతు కర్మణే స్వస్తి. వృద్ధ్యాస్మావ్యై నమసాం సద్యాం తరందేవం తరధేయన్నోస్తు అనురాధాన్ హవిషావృద్ధ్యంతః శతంజీవేం సదస్వీరాः. ఓం భూః అతిపురోక్తంష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరివేశనాశ్రోత్తందర్భుషత్తం శాంతత్వం సపుణ్యావాచకర్మణి వృద్ధిం భ్రవంతోః భ్రవంతు కర్మరుద్ధతాం కర్మణ వృద్ధిం భ్రవంతోః భ్రవంతు కర్మరుద్ధతాం కర్మణ వృద్ధిం భ్రవంతోః భ్రవంతు కర్మరుద్ధతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యా సమృద్ధిః. ఆపోహిష్టామయోభోస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షురే యోపస్పదమారదస్తస్య భాజేతేన ఉషతీరివ మాత్రః తస్మారంగమావో సక్ష్యాయ జన్మధా ఆపోజనేధాజనः హిరణ్యవర్ణాశ్చ పావకాయాశ్చ జాతః కస్యభోజాత్ సుందరः అగ్నియా గర్భం దద్రవిరూపాస్తాన్ ఆపస్సగ్గుశ్చానాభవంతు పవమానస్వర్జునः పవిత్రేణ విచర్షిణిः యః పోతా సపునాతుమా పునంతమా దేవజనాः పునంతమనవోధియ పునంతు విశ్వాయవः జాతవేదః పవిత్రవతే పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవజిజ్యతే అగ్నే కత్వా కథగుమ్రణు
यत्ते पवित्रमर्चषि अग्ने वेदमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्याः देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनदी देव्या गाहादे यस्यै बह्वीस्तनवा विदवृष्टाः ते अमृतसुतमार्जेषु वयग्गुस्यां प्रतिहरीणां वैश्वानरऋषिभिर्मावनातु वातः प्राणेने शिरमयाभूः द्यावा पृथिवीपयसापयोभिः ऋतावरी अग्ने मावडीताम् बृहद्भिस्सुतस्रुभिः वरिष्ठैर्देवन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा पुनता येनापो दिव्यङ्कसः तेन दिव्येन ब्रह्मणः इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सत्पर्मदूतकं पावमानी स्वस्तिनीः सुदगाहि भयस्वतीः ऋषभिः सम्भृतरसः ब्राह्मणे समुदंवितं येन देवाः पवित्रेण आत्मानं पुनदेस्ताः तेन सहस्रधारेण पावमान्यः पुनन्त मां प्राजापत्यं पवित्रं ततोऽद्यामुगं हिरण्मयोः तेन ब्रह्मविदा वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनीति सहमापनातु सोमस्वस्त्यावरुणः यमो राजाः प्रवणाभिः पुनात्मा जातवेदामूर्जयन्त्वापनातु तच्छंयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपदे दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातुभेषजं षण्णोस्तद्विपदेः षञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राचाहान्तिदेवार्तुजा मार्जयन्तां दक्षिणाजान्तिस्मासाः पितरा मार्जयन्तां प्रतीचान्तिशग्रहाः पशवः मार्जयन्तां उदीः चान्तिश्यां भोषदेव वनस्पतिः मार्जयन्ताम् ऊर्ध्वायाः मिदेग्निस्संवत्सरो यज्ञमिर्मार्जयन्ताम् अधोधराधरे नागेभ्यः मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्माघायान्वितोऽस्यन्तो तमः कथं वस्तति वेदशोको धातुः प्रदादाहान् महिमानमीशं सप्तः प्राणाः प्रभवन् सप्ताः सप्ताच समिदः सप्तजिह्वाः सप्त इमे लोकाये चरन्ति प्राणाग्वहास्यां निहिताः सप्त सप्त अतः समुद्राग्रे यत्सर्वे स्थान्तन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरसाश्च भूता तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवी कवीनां सर्वप्राणां यशो मृगाणां तेन रुद्रानागसैतर्वनानागसोम पवित्रमत्येतरेपन्ने वर्णान्मासक्षनान्मः पुनः पाद्याचं सर्प्यामि वर्णान्मासक्षनाय भाषा गुडाभारण्यवेदयामि ताम्बूलं सर्प्यामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవంలో సంకల్పానంతరం సర్వాధ్యక్షులైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేస్తాం. ఎందుకు అంటే పరమాత్మ యొక్క అనుచరునిగా, పరమాత్మకు సంబంధించినటువంటి సర్వగణాలకు అధ్యక్షునిగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి విశ్వక్షేణుల వారి జన్మే జన్మం కదా అన్నట్లుగా స్వామివారి దివ్య లీలా విశేషాలన్నింటినీ కూడా తెలిసినటువంటి వాడై విశ్వక్షేణుల వారిని ఆ విధంగా ఆవాహన చేస్తాం. జయాసూత్రవతి సమేతంగా ఆవాహన చేస్తూ కళ్యాణ దేవతలందరినీ కూడా ఆవాహన చేస్తాం. కలశంలోకి విశ్వే దేవతలు మనకు అంటి పెట్టుకుని ఉంటారు. ఆ విశ్వే దేవతలందరూ కూడా మనం అనుకుంటూ ఉంటాం 4 గోడల మధ్య మనం చేస్తున్నది ఎవరు చూడలేదు అని. కానీ విశ్వే దేవతలు సూక్ష్మగణాల రూపంలో అన్నీ చూస్తూ ఉంటారు. కావుననే ఎవరిని వాడు ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలి అని గీతాచార్యుడు వారు చెబుతూ ఉన్నారు. అంటే ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. నాయన అర్జున, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. ఎవరిని వాడు అధోగతి చేసుకుంటున్నాడు, అధోగతి పాలు చేసుకుంటున్నాడు అంటే కారణం వాడే. ఎవరిని వాడు ఉద్ధరించుకుంటున్నాడు అంటే తిరిగి మళ్ళీ వాడే కారణం. కావున మన జీవితం మన చేతుల్లోనే ఉంది అని చెబుతూ ఆ యొక్క రహస్యాలన్నింటినీ కూడా గీతాచార్యుల వారు చెప్పి ఉన్నారు. పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను నిక్షిప్తం చేసి పుష్పాలు, అక్షతలు, తులసీ దళాలు, గంధము, గుణనైవేద్యాలను సకల భూతాత్మకమైనటువంటి దేహానికి ప్రతీకగా ఉన్న పంచపాలికలలోనికి జీవశక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అక్కడ మనం ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అందుకనే ప్రతి కైంకర్యానికి కూడా సనాతన ధర్మంలో
ఒక్కొక్క కైంకర్యానికి ఒక్కొక్క అంతరార్థం ఉంది. ప్రతి అంతరార్థము ఆత్మకు సంబంధించినదై ఉంటుంది. ఆత్మతో దర్శించాలి, ఆత్మతో అర్చించాలి, ఆత్మతో పూజించాలి, ఆత్మతో అవగతం చేసుకోవాలి, ఆత్మతో భగవంతుణ్ణి అనుసంధానం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే దానిని యోగము అంటారు. జీవాత్మ పరమాత్మల యొక్క కూడికను యోగము అంటారు. అట్లాంటి యోగ స్థితిని పట్టించేటటువంటి ఉన్నతమైన ఉత్కృష్టమైన అతి రహస్యమైనటువంటి గొప్ప వేడుక కైంకర్యం ఏదైనా ఉంది అంటే శ్రీవారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే పేర ప్రపంచమంతా వీక్షించేటట్లుగా అవకాశాన్ని అనుగ్రహాన్ని కుమ్మరించి మన కోసం ప్రతి ఇంట నిత్య ప్రత్యక్ష వీక్షణంగా గావించడానికి అనుగ్రహించాడే ఇదే రహస్యం అంటే. కావున అట్లాంటి ఈ రహస్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇది కేవలం మాంసనేత్రాలతో చూడదగినటువంటి కైంకర్యంగా కాక, మనస్సుతో రమించేటటువంటిదై కాక, ఆత్మకు అంటిపెట్టుకుని ఉండేటటువంటి కైంకర్యంగా భావించాలి. ఓం నమో వెంకటేశాయ. నగరాజమావాహయామి సహస్రేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి ప్రసరిదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమాచ్యం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నోహం వేదాం విష్ణునాభగ స్వస్తి దేవేంద్రనరుణః స్వస్తి పూషాం సరోదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తి వాయుం పభ్రామహే సోమం స్వస్తి భువనస్యస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో వందనః విశ్వే దేవానో అద్యా స్వస్తి వైశ్వానరో వసురగ్ని స్వస్తి దేవాః వంత్రిభువః స్వస్తి స్వస్తి నో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వధ్యేరేవతి స్వస్తి నీంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నో ఇతేకృధి స్వస్తి బంధామునితరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నాతా జానతా సంగమేమహి స్వస్తే నంతార్క్షమృష్టినిమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నామింద్రాసకం సమత్సు బృహద్యసో నాపవారుహేమ అంహోం చ మాంగిర సంజయంచ స్వస్త్యాత్రియం మనసా సాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్వం బాధే స్వయన్నోస్తు శుభగం శుభం. ప్రత్యక్ష దైవతమైనటువంటి దైవీ భూతాలన్నీ కలగలిసినటువంటి శ్రీవారు నేడు నిత్య కళ్యాణ చక్రవర్తిగా వెలుగొందుతూ ఉన్నారు. కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి తిరుమల దివ్య క్షేత్రంలో వెంకటరమణుని కళ్యాణ మండపంలో స్వామివారు కళ్యాణోత్సవ కైంకర్యంలో ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అంటే ఆ టీవీ, ఆ రాజసం, ఇదిగో లోకాలన్నింటికీ నేనే ప్రభువును, లోకాలన్నిటికీ నేనే చక్రవర్తిని, జీవాత్మలన్నిటికీ నేనే చక్రవర్తిని, పరమాత్మను అనేటటువంటి రాజసయుక్తంగా మనకు గోచరిస్తూ ఉన్నారే, అది అద్వితీయమైనటువంటి రూపం, దర్శనం, ఆహ్లాదకరమైనటువంటి అనుభూతిని కలిగించేటటువంటి ఆత్మానందాన్ని కలిగించేటటువంటి శ్రీవారు ప్రత్యక్ష వీక్షణ స్వరూపులందరికీ కూడా ఆత్మను రంజింపచేసేటట్లుగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అందుకనే ప్రతి కైంకర్యము కూడా ఇంకొక కైంకర్యంతో పోటీ పడుతూ ఉంటాయి. నా కైంకర్యం గొప్పది, నా కైంకర్యం గొప్పది అని. ఆ విధంగా ప్రతి ఉపచారం కూడా ఇదిగో స్వామి నా ఉపచారాన్ని ప్రత్యేకంగా స్వీకరించు, నా ఉపచారాన్ని ప్రత్యేకంగా స్వీకరించు అని కైంకర్యాలే పోటీ పడేటటువంటి ఒక మహాత్ముని స్వరూపం ఏదైనా ఉంది అంటే ఇదిగో మనకు కనిపిస్తున్నటువంటి శ్రీవారు. అందుకనే వేదంలో చెప్పి ఉన్నటువంటి ఐక్య కుటుంబ సందేశం, శ్రీవారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే పేర ప్రతినిత్యము ఎందుకు ఈ కైంకర్యాన్ని, మహాకైంకర్యాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారంటే నేటి కాలమాన పరిస్థితులను బట్టి భార్యాభర్తల బంధం ఎంత అన్యోన్యంగా ఉండాలి, నిత్యనూతనంగా ఉండాలి అనేటటువంటి దివ్య సందేశాత్మకమైనటువంటి ఒక సాహిత్యాన్ని అందించేటందుకే పరమాత్మ అయినటువంటి శ్రీవారు ప్రతినిత్యము ఈ కళ్యాణ వేడుకను జరిపించుకుంటూ ఉన్నారు అర్చక స్వాముల వారి చేత. అందుకనే ఐక్య కుటుంబానికి సందేశాన్ని వేదస్పర్శతో మనం గ్రహించినట్లయితే సహృదయం సామనస్యమవిద్వేషం కృణోమివః అన్యోన్యమభిహర్యతా వత్సం జాతమివాజ్ఞాః
నేను నీ కొరకు సమాన హృదయము సమాన మనస్సు గలవాడునవుటకు దోషములకు సర్వదా దూరముగా ఉండుటకు ప్రయత్నింతును. గోవు తన నవజాత వత్సము అంటే క్రొత్తగా ఈనినటువంటి లేగదూడను ప్రేమించున్నట్లు మనం పరస్పరం ప్రేమించుకుందుముగాక. వేదంలో ప్రేమ ఉపమానం ఎంత సుందరంగా ఇయ్యబడినదో కదా. తన పసి లేగతో గోవునకెట్టి స్వార్థమునూ లేదు. గోవు వృద్ధురాలైనా సరే పిదప లేగ దాని సేవ చేయునది కాదు. ఇందు స్వార్థమేమీనూ లేదు. అయినను గోవు తన దూడను ఎంతగానో ప్రేమిస్తుంది. ఈ విధంగానే కుటుంబనందుండు సభ్యులు పరస్పర పరిశుద్ధ ప్రేమను నెరపుకొనవలను. ఈ యొక్క సందేశాన్ని ఇచ్చేటందుకే పరమాత్మ మన కోసం ఈ యొక్క కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ విధంగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఈ కైంకర్యాలన్నింటిలో కూడా స్వామివారు ప్రతినిత్యం చేసేటటువంటి చిక్కని అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి ఈ ఆత్మానందభరితమైనటువంటి కైంకర్యాన్ని వీక్షించాలంటే ఎన్ని జన్మల పుణ్యమో కదా. కావున మనం ఈ పుణ్యానికి అర్హులమై ఉండాలి. క్షీణే పుణ్యే జన్మ మృత్యు జరా వ్యాధి అంటారు. పుణ్యం క్షీణించినప్పుడే రకరకాలైనటువంటి వ్యాధులు ఈ అవస్థలన్నీ వస్తూ ఉంటాయి. అందుకనే పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడితం లేదా వ్యాధి రూపేణ పీడితం. ఈ విధంగా ఈ అవస్థలన్నీ ఎందుకు? ఇక్కడేదో దెబ్బ తగిలిందంటే ఏ జన్మలోనో ఉన్నటువంటి ఒక సందర్భమే ఈ దెబ్బకు కారణమై ఉంటుంది. మనమేమనుకుంటాం, నిర్దాక్షిణ్యంగా మనకు దెబ్బ తగిలిందే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేటటువంటి అవస్థలన్నీ కూడా మనం ఎదురవుతూ ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత ధనవంతుడైనా, ఎంత ఐశ్వర్యవంతుడైనా సరే ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. అందుకనే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. అర్జున, జ్ఞాన సంపన్నుడైనటువంటి మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని నన్ను శరణమునందుచున్నాడు అని చెబుతూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అనేక జన్మలలో పొందినటువంటి ఆధారం, అనేక జన్మలలో పొందినటువంటి జ్ఞానసారాన్ని ఆధారం చేసుకొని ఈ జన్మలో ఈ అవస్థ నీకు అబ్బుతూ ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. కావున ప్రతి కర్మకు కూడా మనకు సమాధానం చెప్పుకోవాలి. అంతరంగంలో ప్రతి కర్మకు మనం జవాబు చెప్పుకోవాలి. ప్రతి కర్మకు మనం ఎదురుగా నిలబడాలి. అందుకనే ప్రతి కర్మ కూడా ఫలాపేక్షరహితంగా చేశాము అంటే ప్రతి కర్మ కూడా ఒక పూజతో సమానమే, ఒక యజ్ఞంతో సమానమే, ఒక అర్చనతో సమానమే, ఒక హోమంతో సమానమే అనేటటువంటి చెప్పేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అదే పరమాత్ముని యొక్క కైంకర్యము, పరమాత్ముని యొక్క నిత్య కళ్యాణ మహోత్సవము. అందుకనే కంకణధారి అవుతున్నటువంటి పరమాత్మ ఇదిగో లోకంలో ఉన్నటువంటి అనేక అవస్థలు, అనేకమైనటువంటి ఆ ప్రతిబంధకాలన్నీ కూడా ప్రతిసర బంధనం కైంకర్య పనులు ఇప్పుడు మనం చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. ప్రతిసరము అంటే దారము, 9 పోగులుగా కూర్చబడినటువంటి పసుపు దారాలలోకి మానవులకు భీతిని కలిగించేటటువంటి సమస్త ఆపదల నుండి కాపాడేటటువంటి ఆ స్వామిని సర్పదేవతలను ఆవాహన చేసి వాటిని స్వామివారి దక్షిణ హస్తానికి, అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేస్తారు. ఆ విధంగా చేసినటువంటి కైంకర్యంలో ప్రతి దానికి ఒక అంతరార్థం ఉందని చెప్పుకున్నాం కదా. మనం అంతరార్థాన్ని మనం ఆవిష్కరించుకుంటే మనం చేసేటటువంటి ప్రతి కైంకర్యానికి ఒక పరమార్థత చేకూరుతుంది. కావున సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడయ్యుండి, సచ్చిత్ ఆనంద స్వరూపుడయ్యుండి మనందరికీ కూడా సామాన్యమైనటువంటి వేడుకగానే గోచరిస్తూ ఉన్నప్పటికీ కూడా అసామాన్యమైనటువంటి దేవలోకంలో వైకుంఠ నగరంలో స్వామివారు ఏ విధంగా కైంకర్యాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారో మన స్థాయిలో మనకిదొక భాషతో సమానం. మన భాషలో చెప్తున్నాడు స్వామి ఈ విధంగా మోక్షాన్ని పొందని, అంటే మన భాషలోకి దిగి వస్తున్నాడు. ఆ రకంగా ప్రవర్తిస్తున్నటువంటి స్వామి ఎంత దయామయుడో కదా. కావున దయకు ప్రతిరూపమైనటువంటి పరమాత్మను మనం ఈ విధంగా నిర్దేశించుకుంటూ ప్రతి ఒక్కరి హృదయము కూడా ఒక వైకుంఠ నగరంగా మార్చుకోవాలనే ఈ నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. మై దేవాద్రేణమాజంతా మయ్యాశిరస్తమి దేవోర్వేరిష్టాస్యాం తన్వాసుభిరాః మహే జంతవ్యానవ్యాకూత సత్యామన సౌమ్యాస్తు హే నమాన్యాహం కథమచ్చనాహం విశ్వే దేవాసోధివోచదామి ఉద్ధన్యమానమస్యామేధ్యం పాప్మానం భజమానస్యంతు శివానస్సంతు ప్రజస్య సన్నా మాతాపతి తోకసాదా పూతహితనేన సౌమ్యాకృణోమృష్ణాహోతిం క్షుద్ర జాతవేద భువనశ్రేతి హింసపదర్జనశ్రేహే
अभूः उपावरोह जातवेदः पुनस्तं देवेभ्यो व्योमनपजानन्ने आयुप्रियाग्म्रेमस्माहिदेशस्त्रदिधिनोद्रोणे ऐतेन मुनिस्वानं तेन मुनिस्वा सस्तेन मुनिस्वा देवसवितः प्रसवा ब्रह्मजज्ञानं ब्रह्मसाधुसिमस्र च वेनावः सबुद्ध्यात्मा स्विष्टा सश्चोन्मतशिवः ब्रह्माण्डमावाहयामि प्रजातमावाहयामि पितामहमावाहयामि हिरण्यर्मावाहयामि ब्रह्मस्येदमासनं सोमोधेनं सोमरवन्तमासं सोमो वीरं कर्मणं धातु साधन्यं त्रिगं सवें पितृश्रवणं मृदा तस्मै सोमावाहयामि ज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यत्तनागस्वशेषमाणोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलोस्तत्रिमं यज्ञं यजमांशदेहि ओं प्रोक्ष सोमप्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यत्तनागस्वशेषमाणोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलोकस्तत्रिमं यज्ञं यजमांशदेहि ओं प्रोक्ष पवित्रेः स्त वैष्णव्ये स्त यज्ञे स्त वायुभूते स्त विष्णुर्मनसा भूते स्त यज्ञस्य पावने स्तः परसरस पवित्रेः स्त वैष्णव्यो देवसवितपसपना तच्छद्रेण पवित्रेण वसोत्सूर्यस्रस्मिरापो देवीरग्रे भुवोग्रे भुवोग्रिं यज्ञं नेताग्रे यज्ञपतिं दत्त युष्माणीन्द्रवन्तूर्ये यूजं निर्णुद्धं तूर्ये प्रोक्षदास्ता दक्षिणता विष्णोस्तुपोऽसि पश्चिमस्तव दत्तान् देवेभ्यो विष्णोस्तुपोऽसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वाणस्पत्यो देवेभ्यः सुन्दस्वा ब्रह्मण्डः प्रणेष्यामि यजमानवातमिच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागस्वशेषमाणोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलोकस्तत्रिमं यज्ञं यजमांशदेहि ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानवातमिच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागस्वशेषमाणोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलोकस्तत्रिमं यज्ञं यजमांशदेहि ओं प्रणय को वप्रणेतु सोऽप्रणयत्वापो देवी प्रणयाणि यज्ञं सकं साधयन्तनः दक्षप्रद ब्राह्मण तीर्थेन प्रजातमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजातमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मर्तमावाहयामि रुद्राणावाहयामि अवापस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि ऐतानावाहयामि विष्णुमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवोत्सवमावाहयामि अवपासनयज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनपामिन्द्राष्टनपाज्ञेष्ठनपां समाष्टनपाज्ञेष्ठनपां समाष्टनपामि अग्निशोमाहाभ्यान्ष्टनपां प्रजापतिष्ठनपां ब्रह्मणेष्ठनपामिन्द्राष्टनपां वसुभ्योष्टनपामि मरुद्भ्योष्टनपां रुद्रेभ्योष्टनपामि अपापस्पृश्य श्रीमहाविष्णुवेष्टनपां मित्राष्टनपां वरुणाष्टनपाम् आदित्येभ्योष्टनपां सिद्धाष्टनपां पूष्णेष्टनपामि कक्षाष्टनपामि कक्षसोमाष्टनपामि उपासनयज्ञाष्टनपामि यज्ञदिष्वेभ्यो दिवेभ्यो जुष्टनपामि सर्वदेवेभ्यो जुष्टनपामि आज्यं त्रिपतिश्रियामि चिरं त्रिपतिश्रियामि अग्ने ज्योतिषि समितस्य स्वाहा अमृतमस्वारणमसि अन्तर्दमृक्षान्तरतारातयः प्रतिष्ठरक्षप्रतिष्ठारातयः चिक्पतिस्वाप्ना तुच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वाप्ना तुच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा देवस्ता सुविताप्ना तुच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा अक्षताम् आज्यां चरुभिः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेदसे नमः सहोदसे नमः विरप्तसे नमः पंक्तिरासे नमः सर्पिणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मनुस्वा अनुमतेन मनुस्वा सरस्तेन मनुस्वा देवदेवतपस्वा षष्ठिशतसहस्राणि तमक्षयमर्भदमाणया अन्त्यत्मा आत्मा जातवेदस्य नेत्रसवदे जयद्वदेजास्मान् प्रजापशुब्रह्मस्येनान्नाद्येन समेधया अस्मिन् औपासनाडुण्ये ब्रह्मन् समिद्धम् आदास्ये आदस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशानान्तं इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निशमाभ्यां स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपापस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा शुभ्याः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा ओं भूः स्वाहा ओं भुवः स्वाहा ओं स्वः स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा ऐते नमग्रस्थाः नमते नमग्रस्थाः सरस्ते नमग्रस्थाः देवसविताः प्रासावीः ओं भूः अद्यपुरोक्तैङ्गुणविशेषविष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम्
आघार होमांते स्वरमंत्रिपर्यादरणात् प्रायश्चार्थमतो दिवैद विष्णुं होष्ये ऐतेन मनिस्वा तेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसविता प्रसवा ओम मतो देवाहं तनदा विष्णुक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुचक्रमे त्रयदान देवतं समूढमस्वां श्रे स्वाहा त्रीणिपदावचक्रमे विष्णुगोपादाभ्या ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि विश्वेतोः वरदानि विश्वसि इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा वसन् सूर्यः दिवीवचक्षुरादग् स्वाहा तद्विप्रासो विण्यमोजार्ध्रवागं तत्सविन्दते विष्णोर्जित्परं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसविता प्रासावीः ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివ్య గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివ్య గల దేవతలు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో సంకలం విష్ణుభక్తదకం శుద్ధం వందే శ్రీభునోర్ణవం అథ భగవతో మహాపురుషస్య శ్రీమతాది నారాయణస్య అచింత్యా పరిశక్త్యా భ్రేమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం జగతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమదవ్యక్తాక్ష సప్తావృణీరావృతే అస్మిన్ మాతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కుర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల పతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భవర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపోలోక సత్యలోకాక్ష షణ్లోకానాం అధోభాగే
మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలం డితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండి సుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి విశ్వవతి ఇత్యష్టదేవపురీ విరాజతే ఇంద్రాగ్నియమనిరుతే వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకచలవలయితే లవణేక్షుసరాసర్పిదధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవపరివృతే జంబూప్లక్షకుచక్రవంచ సకసాన్మలి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వైపతే మాహేంద్రమలే సహ్యదృక్తమద్రక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషహారేణావృతభద్రాశ్వకేతకమాలకరమణకగురువర్షాఖ్య న వర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీవేంకటాచలस्य उत्तरदिग्भागे శ్రీరంగస్తోత్రదేశే మహానద్యోర్మధ్యప్రదేశే ఏతక్షణపర్యంతం ఆదివరాహక్షేత్రే మమ అనేకజన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్తదురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీభాగలోహితధామా సంఘాతప కాలసూత్రాది విదేభ్యో మహాఘురేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిరైశ్వర్యమణపర్యంతం కృతరాశేర్వర్సహస్రావసానే ఏకైకతిలాపకర్షక్రమేణ సర్వరాశ్వపకరసంవిధకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమతరాప్తాప్తోర్యామ శాంతౌనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతక్కత పుణ్యఫలాభాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సారోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహమంతర్యామి అర్చావతార స్వరూపరుణైః భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదియుక్తగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరానుత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్తే ఆంగేర్స బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరానుత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తిస్థితిరే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగేర్స బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరానుత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరణః పుత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువానారు వేదల పంచార్షే ప్రరాణుత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గునీ నక్షత్రే కన్యా రాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి ఋగ్యజస్సామధర్వణ
सकलवेदाध्यायिनीं काश्यप अवत्सारणैध्रवत्रयार्षे प्रराणित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यपप्रजापतेः सङ्कल्पतनीयां काश्यपीं रेवतीनक्षत्रे मीनरासु जातायां श्रीभूदेवी नाम्नीं इमां कन्यां ऋणीद्वमे दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैरुतां दास्यां विष्णुमेतुभ्यं ब्रह्मलोकं जिगीर्ष्या सालङ्कृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रेक्ष्यामि सर्वकाम्यार्थसिद्धये। विश्वम्भरा विश्वरूपास्ताद्गुण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः। कन्यादानसमुहूर्तोऽस्ति भवन्तु महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु। ఓం నమో వెంకటేశాయ. కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి అంశము అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం. అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం అనేటటువంటిది సమస్త దేవతలను ఆవాహనం చేసేటటువంటి గొప్ప వేడుక. అంటే ఋగ్వేదంలో ఉన్నట్లుగా ఋగ్వేదంలో మొదటి సూక్తంలో అగ్నిర్హోతా కవిక్రతు సత్యశ్చిత్రస్రవస్తమః దేవో దేవేభిరాగమత్. అగ్నిహోత అంటే ప్రార్థన చేసేటటువంటి పురోహితులు. అతను దూరదృష్టి అంటే జ్ఞానంతో కలిగి ఉంటాడు, మరియు సత్యానికి కట్టుబడి ఉండటంలో ప్రత్యేకమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి వాడు. అంటే యాగం వెనుక ఉన్నటువంటి నిజమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకొని తదనుగుణంగా ఫలాలను ఇచ్చేటటువంటి వాడు. ఆ దేవుడు ఇతర దేవతలతో ఇక్కడికి వస్తాడు అనేటటువంటి విశ్వాసమే భారతీయ సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరి నరనరాన జీర్ణించుకున్నటువంటి అంశము. అందుకనే ప్రతి ఒక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో కూడా అగ్ని యొక్క ఒక ప్రవేశం అనేటటువంటిది చాలా గొప్ప వేడుకగా ఉంటుంది. అందుకనే అగ్నిసాక్షిగా తాళి కడతాం, అగ్నిసాక్షిగా స్నేహం చేస్తాం, అగ్నిసాక్షిగా మాటిస్తాం, అగ్నిసాక్షిగా మన సమస్త ఉనికిని చాటుకుంటాం. అంటే అర్థం ఏంటి అంటే అగ్ని ఎంత సత్యనిష్టకు పరాక్రమవంతుడో అలాంటి నిష్టతో ఇదిగో ఈ జీవుడైనటువంటి నేను కూడా ఉన్నాను అని చెప్పేటటువంటి ఒక నిరూపణాపూర్వకమైనటువంటి అంశము. కావుననే నమ్మకానికి బలం ఏంటి అంటే దాన్ని పూర్తిగా నమ్మడమే. ఇంత అని నమ్మడం కాదు, పూర్తిగా నమ్మడం. అంటే ఎంత నమ్మడం అంటే ప్రహ్లాదుడు పరమాత్మ అయినటువంటి నారాయణమూర్తిని నమ్మిన విధానం ఎంతో ఆ స్థాయిలో నమ్మడమే. కావున అలనాడు వైకుంఠపురంలో ఉన్నటువంటి నారాయణమూర్తి అంత చిన్నవాడు కదా, పిల్లవాడు కదా అని అలా చిన్నతనంగా చూడలేదు. భక్తుడైనటువంటి వాడు పరమాత్మకు ఎప్పుడు కూడా విశేషవంతమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి వాడే. కావున ఈ కళ్యాణ మహోత్సవంలో ఉన్నటువంటి ప్రతి కైంకర్యము కూడా అద్భుతమైనటువంటి ఘట్టంగా మన జీవితాన్ని పండించేటట్లుగా మనం భావించుకోవాలి. అందుకనే స్వామివారు కళ్యాణ దీక్షలో ఉంటూ నిత్య కళ్యాణ మహోత్సవంలో మనందరం కూడా సభక్తిపూర్వకంగా చూసేటట్లుగా వీలు కలిగించినటువంటి ఈ వైనాన్ని చూస్తూ ఉంటే ఎంతటి దయాభరణాలు కలిగినటువంటి వాడో కదా. బయటికి కనిపించేటటువంటి ఆభరణాలు కాదు, భగవంతునికి అసలైన ఆభరణాలు దయాభరణములు. అవి నిజమైన భక్తుడికే అర్థమవుతాయి. అలా నిజమైన భక్తునికి అర్థమైన తరువాత వచ్చేటటువంటి ప్రతి మాట మంత్రమే, చేసేటటువంటి ప్రతి కార్యము పూజతో సమానమే. అట్లాంటి నిష్టను కుదిరించేటట్లుగా మన కోసం మన చేత చేయించుకుంటున్నాడు శ్రీ నారాయణమూర్తి నిత్య కళ్యాణ చక్రవర్తిగా. అందుకనే మంగళసూత్రధారణ కైంకర్య మహోత్సవ క్షణాలు వీక్షిస్తున్న సమయంలో స్వామివారి వైభవం ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకనే అనేక అక్షరాలు కొన్ని కలిస్తే పదం అన్నట్లే, ఆ పదాలు కొన్ని కలిస్తే వాక్యం అన్నట్లే, ఆ వాక్యాలు కొన్ని కలిస్తే ఒక పేజీలాగా అయితే, కొన్ని పేజీలు కలిస్తే అదొక పుస్తకం అయితే, ఆ గ్రంథం యొక్క ఆవిష్కృతమైనటువంటి ఎన్నో గ్రంథాలయాలతో సమానమైనటువంటి ఈ మస్తకం అనేక పూల పరిమళాలతో, ఆధ్యాత్మిక పూల పరిమళాలతో ఉంటూ ప్రతి అక్షరము అక్షర స్వరూపుడైనటువంటి నీకు సమర్పణాపూర్వకంగా జీవించాలనే ఉద్దేశంతో స్వామివారు మనకు సెలవిస్తూ ఉన్నారు. అదిగో దర్శించండి.
మంగళసూత్రాన్ని యొక్క ఒక అపురూపమైనటువంటి మంగళకరమైనటువంటి ఆ సూత్రాన్ని, సూత్రము అంటే త్రాడు, ఆధారము, ఈ విశ్వానికి ఆధారమైనటువంటి దారము అని భవంతి సత్యాసమధాం తద్రౌ శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్వామగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన. మేధినీ దేవీ వసుంధరా స్యాతు సదా దేవీ వాసవీ బ్రహ్మవర్చస పితॄణాం శ్రోత్రం చక్షర్మణః మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామి శుభగే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. శోభనమే 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 వైభవముల పావనమూర్తికి శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే 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 అరుదుగమును నరకాసురుడు సిరులతో చెరలు తెచ్చిన సతులా. అరుదుగమును నరకాసురుడు సిరులతో చెరలు తెచ్చిన సతులా. పరువపు వయసుల 16 వేలను సోరిది పెండ్లాడిన సుముఖునికి. పరువపు వయసుల 16 వేలను సోరిది పెండ్లాడిన సుముఖునికి శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే 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 శోభనమే. చెందిన వేడుక శిశుపాలుడు అంది పెండ్లాడగా అవగణించి. చెందిన వేడుక శిశుపాలుడు అంది పెండ్లాడగా అవగణించి. విందు వలెని తావిచ్చేసి రూపిణి సందడి పెండ్లాడిన సరసునికి. విందు వలెని తావిచ్చేసి రూపిణి సందడి పెండ్లాడిన సరసునికి శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే 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 శోభనమే.
శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే 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 विष्णु होश्यैतैर्मनस्वानुतैर्मनस्वा सरतैर्मनस्वा देवतपस्वा ओं मतो देवान्तरदौष्णुचक्रमे दिव्या सप्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानि देवदं समूढमस्वां श्रेय स्वाहा त्रीणि पदाब्जक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् विसेदोः वृदानुस्ये इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिवि वचक्षरातग्स्वाहा तद्विप्रासो पुण्यमोजार्ध्रभागं तत्सविन्दते विष्णोर्युत्तरं पदग्स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो सो स्वाहा ऐतेन मुखस्थाः नुतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः दिवसप्रासावीः ओं भूतिभ्रोतिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्म साफलदत्तं पृष्ठात् तन्त्रं करिष्ये ऐतेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवतप्सवा यदस्य कर्मणोत्तिरितं विद्यान्युनि महाकरम् अग्निस्तस्य सृष्टास्तं करोतु स्वाहा अग्नेः सृष्टगते स्वतःदादीनां कामानागसमुद्रित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्ने नमदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो ददाभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमुष्मे स्वाहा अग्नेः सृष्टगते स्वाहा वास्तुपदे नमः वास्तुपदे स्वाहा जन्मात्मनः इन्दाभूदग्निस्तुत्तनरः जातवेदावच स्वाहा पुनरग्निचक्षुरात् पुरेन्द्र बृहस्पतिः पुनर्म्याश्वाज्वं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा श्रेष्ठेभ्यः स्वाहा भेषं दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रायतमत्याश्रायतं षट्कृतमतिनोः क्तञ्चग्नि अतिरिक्तं कर्मण चेन्नमग्नः प्रभान् प्रतीतकल्पयन् स्वाहा देवान् स्वाहा यथोः शेषधीमहि स्वाहा समिधसि तेजोसि तेजोमयधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाय स्वाहा सूर्यस्य धीमहि चित्तमे पाय स्वाहा सोमस्य धीमहि चित्तमे पाय स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाय स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमे पाय स्वाहा सप्तते अग्ने समिध सप्तैः सप्तर्षः सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा इन्ति सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं वोषदेवनस्पतिं दर्वाशश्चैभुक्तम् अग्निजीर्णं वेदिजीर्णं देवजीर्णं पृथिवीजीर्णं वोषदेवनस्पतिं दर्वाशश्चैर्जनक स्वाहा समन्तां भविषागतेन समादित्यै वसुभिः सम्मरद्धै समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छते स्वाहा सप्तते अग्ने समिध सप्तैः सप्तः सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तहत्वा इति सप्तयो निरावृण स्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदिस्त्रिपदो द्योस्त्रिपदो दक्षपदा महाप्रदामः साक्ष्यं स्तृप्यन्तां हितेन मुखस्थाः नुतेन मुखस्थाः हरस्तेन मुखस्थाः दिवसप्रासावीः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा तन्मे भूयात् स्वाहा क्षमक्षित्यजोमि अक्षमां मे राज्याः देवा दक्षिणतः परदेपुण्या उत्तरतः परदेपुण्या पश्चिमतः परदेपुण्या उत्तरतः परदेपुण्या दक्षिणतः विष्णोः समसि दक्षिणतः विष्णोः समसि प्राच्यां विष्णोः सदनमसि सर्वाण्यान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधियो मरुतां प्रषधयश्च दिवं गच्छततो नृष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः प्रियायुषं जमदग्निः
कश्यपस्य त्र्यायुषं श्रद्देवानाः त्र्यायुषं तन्मयस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाय सदाय शतं च वर्षे त्र्यायुषं दीर्घायुत्वाय बलाय सदाय शतं च वर्षे त्र्यायुषम् आपोहिष्टामय भूस्थान उद्येदादना निर्णय दृष्टे यपस्वतमर्थस्य भाग्यतेन जगदीरिव मात्रः तस्मारङ्गमापो शिक्ष्याय जन्मथा आपो जनेधाजिनः यत्ते ज्ञेते यस्मिनाहं ते यस्मै भूयासमस्ते ज्ञानस्तेनाहं वर्चस्ते भूयासमस्ते ज्ञानस्तेनाहं अरस्ते भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि प्रजां इन्द्रियेन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योद्धाजो दातु योगसूर्यन्द्रिये योगगान् मतोर्नवाः दिग्धारिमानसमध्या ओम च मे सरस्मे ज्ञानदेन्नच कायेन वाचामृतेन्द्रिर्वाद्यात्मना उपदिष्टवाद करोमि तत्सर्वं नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీనివాసార్పితమస్తు అనేటటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి దివ్యమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మాట ఏదైతే ఉందో అది మహామంత్రమే. ఎందుకు అంటే గీతాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, ఈ పూర్ణాహుతి యొక్క కైంకర్యం తెలియజేసేటటువంటి అంతర్భాగం కూడా ఈ యొక్క సందేశాన్నే ఇస్తూ ఉన్నది. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. చేసేటటువంటి వాడు బ్రహ్మ, చేయబడడానికి ఉపయోగించేటటువంటి సమెదలన్నీ కూడా బ్రహ్మ, అగ్ని నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి హవిస్సు కూడా బ్రహ్మయే. కావున బ్రహ్మకు అభేద స్థితి అయినటువంటిది ఏదీ లేదు, ఏ కార్యము లేదు, ఏ సంకల్పము లేదు. కావున సర్వం బ్రహ్మార్పణమస్తు, సర్వం శ్రీనివాసార్పితమస్తు, సర్వం శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పణ చేస్తే అది సంపూర్ణమైనటువంటి పూర్ణాహుతితో సమానమైనటువంటి ఒక యజ్ఞం అవుతుంది. కావుననే ప్రతిదీ కూడా నివేదనాపూర్వకంగా సమర్పించాలి. కర్తృత్వ భావన లేకుండా, స్వామి నా స్థితిగతులన్నిటికీ అవస్థలన్నిటికీ కారణమైనటువంటి మూల ప్రకృత్యాత్మక స్వరూపాన్ని నువ్వు, కావున ప్రకృతి తల్లి వంటిది, నీవు తండ్రి వంటి వాడవు. ఆ విషయాన్ని నీవే తెలియజెప్పినప్పటికీ నాకు అజ్ఞానాంధకారము ద్వారా తెలియకున్నది. కావున దానిని తొలగించే బాధ్యత కూడా నీవే బాధ్యత తీసుకో తండ్రి పరమాత్మ అని సకల జనుల హృదయాలన్నీ కూడా పూల మాలలుగా మారి పరిమళించేటటువంటి పవిత్రమైనటువంటి మనస్సే ఆ యొక్క మంగళకరమైనటువంటి ఒక స్వరూపంగా మనం గోచరించాలి. కావుననే సామూహిక ప్రార్థనకు ఎంతో విలువ చేకూరుతుంది. ఒక్కరుగా చేస్తే ఉండేటటువంటి దానికంటే కూడా సామూహికంగా కూడి చేసేటటువంటి కైంకర్యానికి కానీ, భజనకు కానీ, లేదంటే సంకీర్తన యజ్ఞానికి కానీ, అర్చించే విధానానికి కానీ మరింత ఫలితం ఎక్కువ వస్తుందన్నమాట. అలా ఎందుకు అంటే అనేక రకాల భావజాలన్నీ కూడా స్వామి కోసమే కేటాయించడం అనేటటువంటిది ఒక గొప్ప యజ్ఞం. కావున
రకరకాలైనటువంటి పదార్థాలు, రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి మనస్తత్వాలు అన్నీ కూడా స్వామివారి కైంకర్యంలో ఒక్కటిగా మారి ప్రవర్తించడం అనేది స్వామి యొక్క దివ్య లీలా విశేషంలో ఒక కేవలం భాగం మాత్రమే. కావున పరమాత్మ అయినటువంటి శ్రీనివాసుడు జగద్గురు తత్వాన్ని ఈ విధంగా బోధిస్తూ ఉన్నాడు. జగద్గురు తత్వం అంటే ఏంటి? జగత్తునంతా ఒక్క శిష్యునిలాగా మార్చుకొని తన ఒక్క మాట చేత, తన ఒక్క చూపు చేత, తన ఒక్క ప్రవర్తన చేత, తన ఒక్క చల్లనైనటువంటి ఒక దయాకిరణం చేత, వీటన్నిటి చేత పరిపూర్ణ మనస్కులతో, పరిపూర్ణమైనటువంటి భావజాలాలతో స్వామివారికి తమ జన్మలన్నిటినీ కూడా ఒక సంకీర్తనలాగా, ఒక నివేదన ద్రవ్యంలాగా కేటాయించడం అనేది దానినే అసలైనటువంటి ఆత్మనివేదన కైంకర్యమని అంటారు. కావుననే స్వామివారు పెళ్లి కొడుకై ఇరుదేవేరులతో ఈ విధంగా నిత్య నూతనోత్సాహాన్ని నిర్వహించుకుంటున్నారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి